తండ్రి. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని యొక్క వాక్యము అది రెండంచులు కలిగిన ఖడ్గము. ఖడ్గం ఏం చేస్తుంది? నరుకుతుంది. ఖడ్గం ఏం చేస్తుంది? ఖడ్గం ఎప్పుడన్నా సాఫ్ట్గా ఉంటుందా? స్మూత్గా ఉంటుందా? ఉండదు. సో అనేక సార్లు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాక్యము అనేది అది ఖడ్గము. ఆ ఖడ్గము మన ఎముకల్లోనికి, మూలుగుల్లోనికి అది దూరుకుంటూ వెళ్ళి మన యొక్క శరీర ఆత్మ ప్రాణములను అది విభజించినంత మటుకు దూరి మనల్ని సరిచేస్తుంది. చాలామందికి ఈ దినాలలో వాక్యము సరిచేయడము అనేది ఇష్టం ఉండదు. సో ప్రాస్పెరిటీ గాస్పుల్కి అలవాటు పడిపోతే అదేం చేస్తుందంటే ఇట్ కంఫర్ట్స్ అస్. చాలా కంఫర్ట్ ఇస్తుంది, చాలా బాగుంటుంది, వినడానికి హాయిగా అనిపిస్తుంది, అలానే పాటించడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే అది లోపలికి వెళ్ళి అది మనకేమి పెయిన్ని కలిగించదు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, కొంతమందికట నవ్వు వ్యసనం అయిపోతుంది. అంటే ఏంటంటే హృదయం అంతా బాధ ఉంటుందంట, కానీ పైకి మాత్రమే ఎలా ఉంటారంట అంటే ఆ బాధ అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఓకే, పెయిన్ కూడా పెయిన్ఫుల్గా ఫీల్ అవ్వరు. అలానే ఇంకొక మాట ఉంటుంది, వాళ్ళు చీకటిలో ఉంటారట, కానీ వాళ్ళు ఎక్కడున్నాం అనుకుంటారట? వెలుగులో నడుస్తున్నాము అనుకుంటారట. అలానే వాళ్ళు అనీతిలో ఉంటారంట, కానీ నీతిలో ఉన్నాము అని అనుకుంటారట. సో ఇలాగా అంటే లేనిది ఉన్నట్లుగా ఊహించుకొని, అదొక డిసీజ్ నేము. మరి ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తే బాగానే ఉంటుంది, నాకు తెలియదు. కానీ లేనిది ఉన్నట్లుగా ఊహించేసుకొని జరగనిది జరిగిపోయినట్లుగా ఊహించేసుకునే డిసీజ్ కూడా ఉంటుంది. సో ఆధ్యాత్మికంగా కూడా అలాంటి డిసీజ్లో మనం ఉండకూడదండి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, మనకి స్పిరిచువల్గా కూడా కొన్ని డిసీజెస్ ఉంటాయి. ఆ డిసీజెస్ ఏంటి అనేది మనకి ఇప్పుడు నేను చెప్పినట్లుగా వారు చీకటిలో నడుస్తూ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారుగా ఉండి మేము బ్రతికిన వారము, మేము బాగున్నాము, మేము మంచిగున్నాము అని భ్రమపడుతూ ఉండే భ్రమపరచు ఆత్మలో కొంతమంది కొనసాగించబడుతూ ఉంటారు. బట్ మన సంఘము అలాంటి సంఘము కాదు. ఇది ఖడ్గము. ఈ ఖడ్గము వాక్యము. ఈ వాక్యము మన హృదయ లోతుల్లోనికి వెళ్ళిపోవాలి, ఎముకలలోనికి వెళ్ళాలి, మూలుగులలోనికి వెళ్ళాలి. అక్కడ దాగబడి ఉన్న పాపమును విభజించి దానిని సపరేట్ చేయాలి. అలా సపరేట్ చేసినప్పుడే మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాము. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి లోతైన ఆత్మీయ అనుభవాలలో మీరు మరి నేను కూడా ఉండి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన భుజము తట్టి విజి సూపర్ రా నువ్వు అని దేవుడు అంటే అబ్బా ఇక దానికి మించిన ఆనందం ఇంకోటి ఏదైనా ఉంటుందంటే ఉండదు అని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ రూత్, యు ఆర్ సూపర్. ఆ ఎముకల్లో లోపల మూలుగుల్లో దాగబడి ఉన్న ఆ సోల్, ఆ ఫీలింగ్స్, ఆ శరీర సంబంధమైన ఆ యొక్క డిజైర్స్ కూడా లేకుండా, వరల్డ్లో ఉంటూ వరల్డ్లీగా లేకుండా హెవెన్లీ బీయింగ్గా, స్పిరిచువల్గా అరే ఎక్కడో అక్కడ ఉండే బ్రతికేవమ్మా, యు ఆర్ రియల్లీ గ్రేట్ అని దేవుడు అనగలిగితే ఎంత బాగుండు. బట్ ఇట్స్ నాట్ ఈజీ అండి. అది చాలా పెయిన్ఫుల్, అది చాలా కష్టం. కానీ అది మనం సంపాదించుకోవడానికి మన యొక్క సహవాసము, మన యొక్క సంఘము మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. అలాంటి లోతైన ఆత్మీయ మర్మాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దానిని రిసీవ్ చేసుకొని ఆ స్పిరిట్, ఆ హోలీ స్పిరిట్ని సరి చేసుకోగలిగిన ఆత్మను, దాన్ని అంగీకరించగలిగిన ఆత్మని ఇమ్మని దేవుని దగ్గర మనము వేడుకున్నట్లయితే దేవుడు ఆ ఆత్మతో మనల్ని నింపి మనల్ని పరిపూర్ణులుగా
సంపూర్ణులుగా రూపాంతరము చెందిన అనుభవములోనికి, క్రీస్తును ముఖాముఖిగా చూడగలిగిన అనుభవం, దూరంగా ఉండి దేవుని చూచినప్పుడు మసకగా ఉంటారు. కానీ ముఖాముఖిగా క్లోజప్లో చూసినప్పుడు అబ్బా ఆయన రూపమే డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ రూపాన్ని మనం చూడాలని దేవుడు ఆశపడుతూ ఉండగా, అట్టి అనుభవం పొందాలని మీరు ఆశించినట్లయితే దేవుణ్ణి అడగండి. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తారు? తృప్తిపరుస్తారు. నీకు ఆశ పుడితే చాలండి. జక్కయ్యకి ఆశ పుట్టింది. జక్కయ్య దగ్గరికే వెళ్ళి, జక్కయ్య దిగు, నేను నీ ఇంటికి వస్తాను. దూరముగా చెట్టు ఎక్కి చూస్తే చాలు ప్రభువుని అనుకున్నాడు. కానీ ప్రభువు ఇంటికి వెళ్ళి రక్షణను అనుగ్రహించారు. నీ హృదయంలో దేవునిని ముఖాముఖిగా చూడాలి అనే ఆశ పుడితే చాలు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఆయన నీ హృదయంలోనికి వస్తాడు, నీ ఇంటిలోనికి వస్తాడు. లూదియా హృదయము తెరవబడింది. లూదియా హృదయము తెరవబడినప్పుడు తనకు ఒక్కదానికే రక్షణ రాలా, తన ఇంటికి రక్షణ వచ్చింది. అలానే నీకు ఆశ పుడితే చాలు నీ ఇంటికి రక్షణ వస్తుంది, నీ బిడ్డలకు రక్షణ వస్తుంది, నీ తల్లిదండ్రులకు రక్షణ వస్తుంది. నీ ఇంట్లో దేవుడు అడుగు పెడతాడు. దేవుడు అడుగు పెడితే, రాజుగారే మన ఇంట్లో ఉంటే, సర్వ సృష్టికర్తే మన ఇంట్లో ఉంటే మనకి ఏమి తక్కువండి, ఏమి కొదువు ఉంటుందండి? ఏ బ్లెస్సింగ్స్ని మనము పర్టిక్యులర్గా ఇది ఇవ్వనాలా అని అడగాల? మనము అడగక్కర్లా. బికాస్ హీ ఈజ్ రిచ్. He is rich in love. He is rich in forgiveness. He is rich in everything. ఒక్క వర్డ్ చాలు, నీకు ఏదైనా ఇట్టే ఆయన నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి అలాగా భ్రమపరచు ఆత్మలో భ్రమపరుస్తూ అడుగులు ముందుకు వేసేవారంగా కాక లోతైన ఆత్మీయ అనుభవంలోనికి మనము వెళ్ళాలి అని ఆశపడుతూ, మరి దేవుని వాక్యములో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఒకసారి చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. చాలా ఇక్కడ ఈ ఒక్క మాట నుంచి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఇక్కడ దేవుని దగ్గరికి మనం వస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గర మనం ఏమి కోరుకొని దేవుని దగ్గరికి వస్తాము అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఫర్ వాట్ ఆర్ యూ కమింగ్ టు ద లార్డ్? ఏ కోరిక బలీయంగా నీలో ఉండి దేవుని దగ్గరికి మనము వస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించండి. మనకి బేసిక్గా మనం చెప్పేది ఏంటంటే, మనము పాపులము కనుక, దానికంటే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మన అవసరతల కొరకు దేవుని దగ్గరికి వస్తాము. దట్ ఈస్ బేసిక్. దాని తర్వాత రెండవదిగా మనం చూస్తే, మనము పాపులము అని అవగాహన చేసుకొని ఆ పాపము నుండి విడుదల పొందాలి అంటే, ఒక బురదలో ఉంటే ఆ బురద నుండి విడుదల పొందాలి అంటే మనకు నీరు కావాలి. ఆ నీరు, ఆ సోపు మనల్ని శుభ్రపరుస్తుంది. అలానే దేవుని యొక్క వాక్యము అది చాకలి వాని సబ్బు వంటిది. ఆ వాక్యము మనకి కావాలి. ఆ వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని విమోచిస్తుంది, మనల్ని కడుగుతుంది. ఆ రక్తము మనకి కావాలి. శారీరకంగా నీరు కావాలి. ఆధ్యాత్మికంగా మనము చేసిన ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా ఏదో ఒక రకంగా మనం చేసిన పొరపాట్లకు మనకు ఆయన రక్తము కావాలి. ఆ రక్తముతో పాటు ఆయన వాక్యము కావాలి. ఆయన వాక్యము చాకలివాని సబ్బు వంటిది. ఈ సబ్బుతో, ఈ రక్తముతో మనల్ని శుద్ధీకరించుకోవడము అనేది అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన పాపము, దేవుని దగ్గరికి ఎందుకు వస్తాము అంటే, ఆ పాపమును తొలగించుకోవడానికి ఆయన దగ్గరికి మనం వస్తాము. ఆ పాపమును తొలగించుకుంటాము. పాపమును తొలగించుకొని దేవుని మందిరంలోనికి వస్తాము. బాప్తీసం తీసుకుంటాము, రక్షణ పొందాము అనుకుంటాము. కానీ మరలా ఆ పాపము మనలను అది ఇంకనూ వెంటాడుతూనే ఉంటుంది. రక్షించబడిన తరువాత కూడా పాపముల్లో పడిపోయేవారు చాలా మంది ఉంటూ ఉంటారు. వారు ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తిని కోల్పోతూ ఉంటారు. పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు.
మనకి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను, శక్తి కలిగినటువంటి ఆత్మను, నీ ఇంద్రియాలన్నిటినీ ఇలా ఆర్డర్ ఇస్తే అలాగ యు ఆర్ ద బాస్ అన్నమాట. నీ సెన్స్ ఆర్గాన్స్కి నువ్వే బాస్వి. అయితే నీ ఒక్క మాట చెప్తే ఆ సెన్స్ ఆర్గాన్స్ కంట్రోల్ అయిపోతాయి. అది బాసిజం అంటే ఎవరి మీదో పెత్తనం చేయడం కాదు. ఈ సెన్స్ ఆర్గాన్స్ అన్నిటినీ కంట్రోల్ చేయగలిగినటువంటి ఆ స్పిరిట్. దానికి ముందు పిరికితనము అంటే భయపడుతూ ఉంటావు. సెన్స్ ఆర్గాన్స్ని కంట్రోల్ చేసుకోలేని తనమే పిరికితనము. పిరికివారు పరలోక రాజ్యములో ప్రవేశించరు అని మరి ప్రకటన గ్రంథములో మనం చూస్తాము. కాబట్టి పిరికివారు పాపం చేస్తారు. రక్షించబడి క్రీస్తు రక్తములో కడగబడి మరలా పాపములోనికి వెళ్తూ ఉన్నావా? కుక్కలాగా కక్కిన్నది తింటూ ఉన్నామా? పందిలాగా ఆ బురదలో నుంచి వచ్చి వాష్ చేయబడి మళ్ళీ పందిలాగా ఆ బురదలోనికి వెళ్ళిపోతూ ఉన్నామా అని ఒకసారి ఆలోచిస్తే అది ఏంటంటే చర్చిలో ఉన్నటువంటి లోపల తోడేళ్ళు పైకి ఏ చర్మాన్ని కప్పుకున్నారట? గొర్రె చర్మాన్ని కప్పుకున్నారు. పైకి సాఫ్ట్గా కనిపిస్తారు, లోపల క్రూరంగా ఉంటారు. పైకి భక్తులుగా ఉంటారు, లోపల పాపముతో, అజితేంద్రియముతో, దోపుతో, ఇలాంటి వాటితో నిండిపోయి ఉంటారు. ఇలాంటి వారు మనం చర్చ్లో ఉన్న అందరి చేత భక్తులు అని ఎంచబడుతూ ఉన్న దేవుడు మాత్రము మనల్ని రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ స్టేజ్లో మనం ఎవరు ఉండకూడదు. అది నీకు మాత్రమే తెలుసు. నా స్థితి నాకు మాత్రమే తెలుసు. అందరూ రూతు వెరీ గుడ్ అని అనొచ్చేమో కానీ నా హృదయ స్థితి నాకు దేవునికి తెలుసు. ఈ హృదయ అంతరంగము దేవునిని ముఖాముఖిగా చూచే అనుభవంలోనికి రాకపోయినట్లయితే బయట ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత రిచ్గా ఉన్నా, ఎంత బాగున్నా, ఎంత స్పిరిచువల్గా కనిపిస్తున్నా నరకములోనికి వెళ్ళవలసిందే. కాబట్టి చాలా జాగ్రత్తగా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవలసిన వారుగా మనం ఉన్నాము. కాబట్టి ఈ మతములో ఉన్న పాపుల వలె మనము బ్రతకొద్దు. క్రీస్తు పేరు చెప్పుకొని క్రీస్తు లేని వారుగా బ్రతికేవారుగా మనము ఉండకూడదు అని మనకి వాక్యము అర్థం చేస్తూ ఉంది. అలానే 1 యోహాను 3:4 మనం చూసినట్లయితే 1 యోహాను 3:4 ఎవరైనా చదువుతారా? పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇట్స్ వెరీ సింపుల్. పాపము అంటే ఏంటి అంటే ఆజ్ఞను అతిక్రమించడమే. ఆదాము అవలైనటువంటి వారు ఏ పాపం చేశారండి? వ్యభిచారం చేశారా? దొంగతనం చేశారా? మోసం చేశారా? ఏం చేశారండి? ఇప్పుడు మనం పాపము అనుకుంటున్న పాపాలు ఏమైనా చేశారా? చేయలేదు. కానీ వారు దేవుని మహిమను కోల్పోయిన వారుగా ఉన్నారు. వారు దేవుని ఆత్మను కోల్పోయిన వారుగా ఉన్నారు. ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు అన్నారు తినేదేనండి. ఆఫ్టర్ ఆల్ ఒక చెట్టు పండు తినేదానిని తినవద్దు అని చెప్పినప్పుడు ఆ తినవద్దు అన్న దానిని వారు తిన్నప్పుడు వారు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమం వల్ల మరణాన్ని ఈ దినము మనందరము మరణాన్ని రుచి చూస్తున్నాము. 2 మరణాలు ఇప్పుడు. అప్పుడైతే ఆ మరణము రుచి చూడకుండా ఉండాలి అంటే వారు తినకుండా ఉంటే మనము మరణించే వారము కాదు. ఇప్పుడు మనము మరణిస్తాము, శరీరము మరణిస్తుంది. కానీ నీ దేవుడు చెప్పిన ఆ మరణము మనకి రాకూడదు అంటే ఆధ్యాత్మికంగా హృదయాంతరంగాలలో మనకేముండకూడదు? పాపము ఉండకూడదు. పాపము ఉండకూడదు. ఈ పాపము లేనప్పుడు నీకు 2వ మరణము ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆజ్ఞను అతిక్రమించినట్లయితే అదే పాపము. ఏ ఆజ్ఞను దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ 2 ఆజ్ఞలు ఉన్నాయి. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము బాగా చదవండి. నిజమైన భక్తి చేయాలి అనుకున్నటువంటి వారు, దేవునిని ముఖాముఖిగా చూడాలి అనే ఆశ కలిగిన వారు ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో యేసు ప్రభు స్వయాన్న చెప్పినటువంటి ఆధ్యాత్మికమైన విలువలు మనకు అందులో కనిపిస్తాయి. ఆ ఆజ్ఞను అతిక్రమించకుండా వాటిని వెంబడించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
కాబట్టి ఇంటికి వెళ్ళి వీలైతే ప్రతి దినము వాటిని చదవండి. వాటి ప్రకారం జీవించడము చాలా కష్టం, కానీ జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మనల్ని సక్సెస్ఫుల్గా చేయడానికి ఆ వాక్యాలు మనకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మొట్టమొదటిగా ఆజ్ఞాతిక్రమమే పాపము అని మనం నేర్చుకున్నాము. ఏ ఆజ్ఞను అతిక్రమిస్తున్నావో నీ హృదయానికి బాగా తెలుసు. ఆ ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండడానికి నువ్వు ప్రార్థన చేస్తావా? దేవుని సన్నిధిలోనికి వెళ్తావా? మోకరిస్తావా? ప్రార్థిస్తావా? దేవుని బ్రతిమలాడుకుంటావా? దేవుని గోజాడుకుంటావా? దేవుని అడుక్కుంటావా? యాకోబు పెనుగులాడినట్లుగా పెనుగులాడతావా? అయ్యా, ఇట్టి పాపమును జయించగలిగిన ఆత్మను, ఆజ్ఞను అతిక్రమించకుండా దాన్ని పాటించగలిగిన ఆ పరిశుద్ధ ఆత్మను నాకు ఇవ్వవా ప్రభువా? దానిని వరంగా పొందుకున్నట్లయితే మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, మీకు కావలసినవన్నీ ఆయన సమకూరుస్తారు. మీకు కావలసిన వాటిని సమకూర్చుకోవద్దు, కానీ మీరు దేవుని యొక్క నీతిగా బ్రతకడము, దేవుని రాజ్యాన్ని వెతకడము మీరు చేయగలిగినట్లయితే మీరు ఏమి కోరుకుంటున్నారో దానికి మించిన, దానికి 10 రెట్లు కాదు, 100 రెట్లు కాదు, 1000 రెట్లు ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, మొదట నీతిగా బ్రతకండి. నీతి, దేవుడు లేకుండా ఉండడము అది పాపం. దేవుడు లేకుండా ఉండడమే అవినీతి. దేవుణ్ణి కలిగి ఉండడమే నీతి. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉండండి. మీ సొంత శక్తి మీద, మీ స్వంత బలము మీద, మీ జ్ఞానం మీద, మీ హార్డ్ వర్క్ మీద, లేకపోతే మీ యొక్క సొత్తుల మీద, మీ యొక్క స్థలముల మీద, ఇంకా దేని మీదో మీరు ఆధారపడవద్దు. దేవునిని కలిగి ఉండడానికి, దేవుణ్ణి రిసీవ్ చేసుకోవడానికి, దేవుని మీ హృదయంలోనికి తెచ్చుకోవడానికి ఫస్ట్ యు వర్క్ ఆన్. ఆ తర్వాత నీవు ఏదైతే పొందుకున్నావో ఆ నీతి ఇతరులకు ప్రకటించు, ఇతరులకు చెప్పు. అమ్మా, నేను ఇలా ఉండేదాన్ని, దేవుడు లేకుండా నా సొంత ప్రయత్నాలలో నేను విఫలమైపోయాను, ఇదిగో దేవుణ్ణి కలిగి ఉన్నాను, నీవు కూడా దేవుణ్ణి కలిగి ఉండు అని అనేకులకు చెప్పుకుంటూ వెళ్ళిపో. దట్స్ ఓన్లీ 2 థింగ్స్. నీతిగా బ్రతుకు, దేవుని కలిగి ఉండు, పాపం లేకుండా ఉండు, ఆ నీతిని అనేకులకు ప్రకటిస్తూ ఉండు. అంతేనండి. నీకు ఏమి కావాలో, అరే ఇట్లా ఒక్క వర్డ్తో ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఇలాగా నీకు ఏది కావాలంటే అది ప్రసాదిస్తాడు. ఎందుకు మనకి ప్రసాదించట్లేదు? ఎందుకు మనకు అందట్లేదు? ఎందుకు మనం పొందుకోవట్లేదు? ఎందుకు మనకి దక్కట్లేదు అంటే గాడ్ని ఎక్స్క్లూడ్ చేసి మనము ముందుకు వెళ్తూ ఉన్నాము. దట్ ఈజ్ ఓన్లీ సిన్. అదర్ దాన్ దట్ దెర్ ఈజ్ నో అదర్ థింగ్. నేను అబద్ధం ఆడట్లేదు, నేను మోసం చేయట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు, నేను అది చేయట్లేదు, నేను ఇది చేయట్లేదు, వై గాడ్ ఈజ్ నాట్ బ్లెస్సింగ్ మీ అని అనుకుంటూ ఉంటాం అనేక మారులు. ఎందుకు అంటే మనము కంప్లీట్గా దేవునిని నమ్మడం లేదు. దేవునిని నమ్ముటే అది మన నీతిగా ఎంచబడుతుంది. ఆ నీతిని కలిగి ఉండి నీతిని ప్రకటించినట్లయితే హీ గివ్స్ యూ ది బెస్ట్. వర్డ్లోనే ది బెస్ట్ ఇస్తారండి. అవసరమైతే ఆ హెవెన్లీ థింగ్స్ అన్నీ తీసుకొచ్చేలా నీ ఇల్లంతా పరలోకపు బ్లెస్సింగ్స్తో వరల్డ్లో ఉన్న ది బెస్ట్ దేవుడు ఉంటాడు. ఈ వరల్డ్లో ఉన్న, భూమిలో ఉన్న శ్రేష్టమైన పదార్థాలు ఆయన బిడ్డలకి ఇస్తారట. అలా ప్రతిదీ చూసినట్లయితే ఎక్కలేని కొండలను ఎక్కింపజేస్తారట. అసలు మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ మనకి చేస్తారట. ఇవన్నీ ఎందుకు మనకు జరగట్లేదు? భక్తులము కాదా? ప్రార్థించట్లేదా? మారు మనసు పొందలేదా? ప్రార్థించట్లేదా? అన్నీ చేస్తున్నాం, దేవునికి మాత్రము ప్రయారిటీ మాత్రము ఇవ్వలేకుండా ఉన్నాము. దట్ ఈజ్ అవర్ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్లో నుంచి, ఆ యొక్క అపజయములో నుంచి మనం జయంలోనికి రావాలంటే వెరీ సింపుల్ టెక్నిక్స్. ఒకటి, నీతిగా బ్రతుకు. రెండవది, నీతి అంటే పాపం లేకుండా ఉండడం నీతి కాదు. మీకు మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి కలిగి ఉండడమే నీతి. కాబట్టి పాపం లేదు అనుకుంటే మనం నీతిమంతులమా? కాదు. దేవుణ్ణి కలిగి ఉండడం నీతి. దేవుణ్ణి కలిగి ఉండు, ఆ దేవుని ఇతరులకు అందించు, అప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపము. రెండవదిగా మనం చూసినట్లయితే యాకోబు 4:17 మనం చూసినట్లయితే మరి ఇంకొక పాపం ఏంటో మనకి చక్కగా వివరించబడుతుంది. చదువుతారా? కాబట్టి మేలైనది చేయనెరిగియో
అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వారికి పాపము కలుగును. మేలైనది అంటే ఇతరులకు మేలు చేయడము కాదు, అర్థమైందా? ఇతరులకు మేలు చేస్తాము అనేక మారులు. మన అక్కలకి చేస్తాం, మనలకు చేస్తాం, అమ్మకి చేస్తాం, ఫ్రెండ్స్కి చేస్తాం, మనకి తెలిసిన సర్కిల్లో నా అనుకున్న వారందరికీ మేలు చేసి మేలైనది ఎరిగి ఉన్నాను, నేను మేలైనది చేస్తున్నాను అనుకుంటాము. ఆ మేలు గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. స్వార్థపూరితమైన మేలు గురించి మాట్లాడట్లేదు. నీ బంధువర్గంలో నీ ఇంటిలో చేసే మేలు గురించి దేవుడు మాట్లాడట్లేదు. అలా అని ఊర్లోకి వెళ్ళిపోయి పేదవాళ్ళందరికీ మేలు చేయమని మాట్లాడట్లేదు. మేలైనది ఏంటి అంటే దేవుణ్ణి ఎరిగి ఉండడమే మేలైనది. ఏది ఉత్తమమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది పవిత్రమైనదో, ఏది మాన్యమైనదో అదంతా దేవుణ్ణి కలిగి ఉండడము. ఆయన్ని నువ్వు సంపాదించుకొని ఆయన్ని ఇతరులకు మేలు చేయడం అంటే పాపములో నుంచి వారిని బయటికి లాగడం, పాపపు ఊబిలో పడిన వారిని, లోకపు ఊబిలో పడిన వారిని, లోకమంతా సంపాదించుకుంటూ దేవుని ప్రక్కన పెట్టిన వారి దగ్గరికి వెళ్ళి వారికి మేలు చేయి అంటే వారికి సువార్త ప్రకటించి వారు పాపపు ఊబిలో నుంచి, లోకం అనే ఊబిలో నుంచి వారిని బయటకు లాగడమే మేలైనది చేయడము. మరి మేలైనది ఏదో సాగరన్న ప్రతిసారి మనకి చెప్తూనే ఉన్నారు, ఆత్మలు రక్షించండి, ఆత్మలను తీసుకొని రండి. ఎంతకాలం నువ్వు ఒక్కదానివే వస్తావు, ఎంతకాలం నీ కుటుంబం ఒక్కటే వస్తుంది, ఇంకా నీ ఫ్రెండ్స్ని తీసుకురండి, నీ యొక్క ఆఫీస్లో ఉన్న నీ కొలీగ్స్ని తీసుకురండి, నీ నేబర్స్ని తీసుకురండి. వాళ్ళు మనలో ఆయన్ని చూస్తే కదా, అర్థమైందా? వాళ్ళు అంటే మన నేబర్స్, మన ఇంటిలో ఉన్నవారు మనలో క్రీస్తును చూస్తేనే కదా వారు మన దగ్గరికి దేవుని మందిరానికి రావడానికి. ఆ క్రీస్తును చూపించలేని దౌర్భాగ్యతే పాపము. మేలైనది ఎరిగి ఉండి మేలును చేయలేకుండా ఉన్న మన దౌర్భాగ్యపు స్థితిలో నుంచి మనము బయటికి రావాలి. నేను ఎన్నోసార్లు ఈ దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను అనుకుంటూ ఉంటాను, పశ్చాత్తాపడుతూ ఉంటాను. అనేకులకు క్రీస్తును చూపించలేని ఆ దౌర్భాగ్యపు స్థితిలో నుంచి మనము బయటకు రావాలి. మనను కనిపించకూడదండి, మనలో ఆయన యొక్క మహిమను అనేకులు చూడగలిగి ఉండాలి. మనలో మనల్నే చూస్తున్నారు, మనలో మన స్వభావమే, మనలో మన కోపమే, మనలో మన ప్రేమహీనతే, మనలో మన క్షమించలేని పరిస్థితులే మనము అనేకులకు చూపిస్తున్నాము. కానీ మనము క్రీస్తును చూపించడంలో విఫలము అయిపోతున్నాము అని అవగాహన చేసుకుని ఆయన సన్నిధిలో ప్రభా ఇతరులకు నిన్ను చూపించే వ్యక్తిగా నన్ను చెయ్యి అని మనం ప్రార్థన చేసినట్లయితే మరి దేవుడు మన మొరను ఆలకించి అనేకులకు మేలు చేసే వ్యక్తులుగా దేవుడు మనల్ని చేస్తారు. మేలు చేద్దామా? మేలు చేసేవారిగా ఉండాలి అనే ఆశ నీలో ఏమైనా పుడుతూ ఉన్నట్లయితే నీవు ఈ దినమే దేవునితో నిబంధన చేసుకో. అయ్యా, ఇతరులను పాపములో నుంచి బయటికి రావడానికి ఒక్కొక్కసారి మన ఇంట్లోనే ఉంటారు, మన అక్కలే ఉంటారు, మన అన్నలే ఉంటారు, మన చెల్లెళ్ళే ఉంటారు, మన అన్నదమ్ములే ఉంటారు, మన అత్తమామలే ఉంటారు, మన వదిల్లే ఉంటారు, మన మరుదుల్లే ఉంటారు, మన నేబర్సే ఉంటారు, మన ఫ్రెండ్సే ఉంటారు. ఎంతమందిని క్రీస్తు లేని వారిగా మనం చూస్తూ ఉన్నాం. ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ దెమ్? ఆర్ యూ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ దెమ్? వారి గురించి ఉపవాసం అని ప్రార్థన చేయాలి. అరే ఒకే ఒక ఛాన్స్, ఇక మళ్ళీ ఒక ఛాన్స్ లేదు. ఒక్కసారి నరకంలోకి వెళ్ళిపోతే వారు మరలా తిరిగి అయ్యో అనుకొని అప్పుడు పరలోకంలోకి వద్దామని పశ్చాత్తాపడిన అప్పుడు సమయం దొరకదు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ ప్రియులైనటువంటి వారు నశించిపోతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించవా వారి గురించి? వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, నీ సాక్ష్యాన్ని వారికి చూపించు, నీ సాక్ష్యాన్ని వారికి పంచు, నీ హృదయాంతరంగాన్ని విప్పి వారికి చెప్పు. ఎలాంటి ఘోరమైన దుష్టత్వములు నువ్వు ఉన్నావో, ఎలాంటి స్వభావము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావో ఆ స్వభావాన్ని ఓపెన్గా వారితో మాట్లాడు. పాపం 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 నిజమే, నువ్వే పాపంలో నుండి బయటకు వచ్చావో చెప్పు. ఎలాంటి ఆ దుష్ట క్రియలలో నుండి నువ్వు బయటకు వచ్చావో చెప్పు. ఇంతకు నేను యూత్ మీటింగ్లో మాట్లాడుతూ చెప్పాను, నేను కొంచెం రిలాక్స్ అవ్వడానికి చాలా కాలం క్రితము గేమ్స్ ఆడుతూ ఉండేదాన్ని. ఈ గేమ్స్ తప్పు కాదు కదా, ఈ గేమ్స్ వల్ల ఏమి ఎడిక్ట్ అయిపోలేదు, కానీ ఊరికే అలా గేమ్స్ ఆడుతూ ఉంటే ఆ గేమ్స్ వల్ల దేవుడు నాతో ఎందుకు ఊరికే పదే పదే ఆడతావు అని చెప్పాడు. అప్పుడు నేను ఆలోచించాను, దీనివల్ల ఈ శరీరము దేవుని యొక్క ఆలయము, ఈ ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను నిద్ర
నిద్రపోకుండా ఇంకొక గేమ్ ఆడి పడుకుందాంలే, ఇంకొక గేమ్ ఆడి పడుకుందాంలే, ఇంకొకటి అనుకుంటూ ఆడుతూ ఉంటే ఓడిపోయినప్పుడు ఆడాలనిపిస్తుంది, గెలిస్తే ఇంకొకటి ఆడితే గెలుస్తామేమో అనిపిస్తుంది. ఇలా ఆడుతూ నా నిద్రను నేను ప్రక్కన పెట్టినప్పుడు ఈ టెంపుల్, దేవుని యొక్క ఆలయమైన ఈ శరీరము బలహీనమైపోతుంది. యంగ్గా ఉన్నప్పుడు బలహీనం అవ్వదు, కానీ లాంగ్ రన్లో అది నీకు ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి ఇది పాపము, నేను దాన్ని స్టాప్ చేశాను అని చెప్పినప్పుడు ఒక పాప లేచి చెప్పింది, నేను ఇంకా పోరాడుతూ ఉన్నాను, నేను బయటికి రాలేదు, నా కొరకు ప్రార్థించండి. ఓపెన్ అవ్వకపోతే తెలుస్తుందా పాపం 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 అంటే? ఆ పాపం ఏంటో ఓపెన్ అవ్వాలి కదా, నువ్వు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నావో చెప్పాలి కదా. ఎవరికి ఏమి సీక్రెట్ లైఫ్ ఏమి ఉండదండి, అందరూ సేమ్ వేలో. ఇప్పుడు మొబైల్ ఉంది, ఈ మొబైల్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది, రీల్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది, రీల్స్ చేసేవాళ్ళు ఎంతమంది, రీల్స్ చేయడానికి ఎంకరేజ్ చేసే పేరెంట్స్ ఎంతమంది, పాపులర్ అయిపోవాలి నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి వాళ్ళని వరల్డ్ లోనికి నెట్టే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? మీరే ఒక్కసారి ఆలోచించండి. తండ్రిగా ఉన్నావు కదా, ఎందుకు ఫెయిల్ అయిపోతున్నావు? తల్లిగా ఉన్నావు కదా, ఎందుకు ఆ మొబైల్లో చూడకూడని అన్ని చూస్తూ ఉన్నావు? ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా ఉన్నావు కదా, ఎందుకు నువ్వు వాటికి బానిస అయిపోయావు? ఎలాంటి గేమ్స్కి నువ్వు బానిస అయిపోయావు, ఎలాంటి వ్యసనాలకి నువ్వు బానిస అయిపోయావు? స్మోకింగ్కి బానిస అయిపోయావా, సిగరెట్కి, లేకపోతే ఆల్కహాల్కి, ఇంకేంటంటో మొన్న ఎప్పుడో ఎవరో చెప్తున్నారు ఈ ప్యాకెట్స్ ఉంటాయంట, ఒక్కపొడి లాంటి ప్యాకెట్సే, చూసే వాళ్ళకి అవి ఒక్కపొడి, కానీ నువ్వు వాటికి బానిస అయిపోయావు. అవి తినకుండా ఉండలేకపోతున్నావు. ఏదో మత్తు కాదండి ఇది ఏదో ఒక్కపొడేనండి, లేకపోతే ఇదేదో కొంచెం రిఫ్రెష్ ఇస్తుందండి, మౌత్ ఫ్రెషనర్ అండి, ఇది టీయేనండి, ఇది కాఫీ అనండి. నువ్వు దేనికి ఎడిక్ట్ అయిపోకూడదండి, నువ్వు దేనికి ఎడిక్ట్ అయిపోకూడదండి. మా నాన్నగారు చెప్పేవాళ్ళు, టీ తాగడం ఆయన అలవాటు చేసుకుని టీ మానేశారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఆయన మళ్ళీ టీ ముట్టుకోలేదు. ఎందుకంటే టీకి ఎడిక్ట్ అయిపోకూడదు. మన బాడీ దేనికి కూడా ఏమవ్వకూడదు, ఎడిక్ట్ అయిపోతుంది. పిల్లోకి ఎడిక్ట్ అయిపోతాము కొంతమంది, పిల్లో లేకపోతే పడుకోలేము. మంచానికి ఎడిక్ట్ అయిపోతాము. దేనికి మన బాడీ ఎడిక్ట్ అయిపోకూడదండి. అవి పాపము కాదు, కానీ పాపమే. ఆట పాపము కాదు, పాపమే. తినడం పాపం కాదు, కానీ పాపమే. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలులు చూడండి, వారి మంచి ఆహారం వారికి ముందుంది. జీవితంలో ఎన్నడూ తిననంత విలువైన ఆహారం, రాజులు తినే భోజనం ఎదురుగుండా ఉంటే బాలురు, తల్లిదండ్రులు లేరు, వెనకాల ఎవరు చూసేవారు లేరు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, వీళ్ళని తిన్నా ఎందుకు తిన్నావురా అని కరెక్ట్ చేసేవాళ్ళు లేరు. అయినా వాళ్ళు తినను. మీలాంటి వద్దు నాన్న టైం లేదు, మీలాంటి మంచి యవన బిడ్డలు, తల్లిదండ్రులు లేకపోతే మన ఇష్టానుసారం, అమ్మ నాన్న ఉంటే ఒకలాంటి బిహేవియర్, అమ్మ నాన్న లేకపోతే ఇంకొక బిహేవియర్, బయటికి వెళ్ళిపోతే ఒక బిహేవియర్, ఇంట్లో ఉంటే ఒక బిహేవియర్. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలులు మీలాగా యవన బాలురే, కానీ దే ఆర్ నాట్ హ్యావింగ్ 2 బిహేవియర్స్. దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి వాళ్ళకి ఎంత పనిష్మెంట్ తెలుసా? మీకు అలాంటి పనిష్మెంట్స్ ఇప్పుడు ఏమీ లేవు. వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్, అగ్ని అలాగా కనబడుతూ ఉంది, తీసుకెళ్ళి అందులో పడేస్తారు, వీళ్ళు చచ్చిపోతారు. రాజు పిలిచాడు అగ్నిని, ఎక్కువ చేయండిరా. ఎన్నంతలు ఎక్కువ చేశారు? 7 అంతలు ఎక్కువ చేశారు. బాగా 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 మండుతూ ఉంది. ఇంకా గుండె దడ కొట్టుకోవాలి వీళ్ళకి. అమ్మో అందులో పడిపోతాను, చచ్చిపోతాను, అమ్మో చచ్చిపోతే ఎట్లా, ఫోన్లే మొక్కేస్తానులే, ఇప్పుడు నమస్కారం చేసేస్తానులే, లోపల యేసయ్య నీకే మొక్కుతున్నాను అనుకుంటానులే. అనుకోవచ్చు కదా, అలా అనుకోలేదండి. అప్పుడంటే రాజా, ఎంత ధైర్యము వీళ్ళకి. రాజా, మేము సేవించుచున్న దేవుడు, ఆ మండుచున్న కనబడుతూ ఉన్న అగ్ని, వేడిమి గల అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించడానికి, రక్షించడానికి సమర్థుడు. హీ ఈజ్ ఏబుల్. ఒకవేళ ఈ టైంలో ఆయన రక్షించకపోయినా, మనం ప్రార్థన చేసేటప్పుడు నా మొర వింటాడు 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 వింటాడు, నా నడుము నొప్పి తీసేస్తాడు తీసేస్తాడు తీసేస్తాడు, నాకున్న జబ్బు పోతుంది పోతుంది పోతుంది, నా అప్పులు తీరిపోతాయి తీరిపోతాయి తీరిపోతాయి, ఏదో అద్భుతం జరుగుద్ది అని ప్రార్థన జరగకపోతే ఏం దేవుడు ఏం చేశాడు ఏంటి, నాకు ఇవన్నీ వద్దులే అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? ఒకవేళ రక్షించకపోయినా రాజా,
ఆ దేవతను మేము పూజించము. దట్ ఈస్ ట్రూ ఫెయిత్. ఎవ్వరూ లేరు. ఐ థింక్ దే ఆర్ 17-18 years ఏజ్ పిల్లలు అనుకుంటా. ఎంత వరల్డ్ అట్రాక్ట్ చేస్తుందో ఆ టైంలో. మీకు తెలుసు మిమ్మల్ని వరల్డ్ ఎంత అట్రాక్ట్ చేస్తుందో. అరే పెద్దోళ్ళనే ఫోన్ పట్టేసిందండి, ఫోన్కి బానిసలైపోయారు. యవన పిల్లలది ఏముంటుందండి? అలాంటి యవనములో ఉన్న ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలులు, నో రాజా మా దేవుడు రక్షిస్తాడని మేము నమ్ముతున్నాం. రక్షించకపోయినా ఈ ప్రతిమకు మాత్రం మేమేం చెయ్యం, మొక్కము. దయచేసి ఆలోచించండి, ఎలాంటి ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగిన వారుగా ఉన్నారో ఆలోచించండి. కాబట్టి ఇక్కడ మేలైనది ఏదో చెయ్యనిరిగి అటుది చెయ్యని వారికి శ్రమ. మేలైనది తెలుసు, శ్రేష్టమైనది తెలుసు, దేవుడిని ఎలా బిలీవ్ చేయాలో నీకు తెలుసు. కానీ ఆ దేవుడిని ప్రక్కన పెట్టి లోకం కోసం దేవుడిని, ఆ యూదా ఇస్కరియోతు దేవుని సొమ్ము తిని దేవునిలో ఉండి దేవుని దగ్గర ఉండి దేవుణ్ణి అమ్మి వేశాడు. మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారట. తినేసి ఇవి ఇంటి వాసాలు కూడా పీక్కెళ్ళిపోదామా అనుకుంటారట. అది దాని అర్థం. అంటే ఇంకొక మాట అంటారు, ఆ రొమ్మునే, తల్లి యొక్క రొమ్మునే తాగి రక్తాన్ని పాలగా మార్చి ఇచ్చిన తల్లి రొమ్మునే గుద్దే మనుషులు ఉంటారు చూసారా. ఈ యూదా ఇస్కరియోతు అలాంటి వ్యక్తి. ఆయన్ని మనం అంటున్నాం ఎలా అమ్మేశాడు దేవుని అని. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం యాజ్ ఎ బిలీవర్స్? నువ్వేం చేస్తున్నావు యాజ్ ఎ బిలీవర్? నువ్వు చిన్న చిన్న వాటికి దేవుణ్ణి నమ్ముకోవడం లేదా? ఫోన్ దగ్గర దేవుణ్ణి నమ్ముకోవడం లేదా? చూడకూడనివి చూడడం ద్వారా దేవుణ్ణి నమ్ముకోవడం లేదా? నువ్వు ఏమి ప్లెజర్ యు ఆర్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ ఇట్? క్షణములో ఉండే ఆ క్షణం మాత్రము జరిగే ఆ తృప్తి కోసం దేవుణ్ణి అమ్ముకొని జీవితకాలం నష్టాలలో ఉండి దేవుడు నాకేం చేశాడు అని అనేక మారులు మనము ఆలోచిస్తూ ఉంటాము. ఐ మై సెల్ఫ్, నేను ఎన్నోసార్లు, ఏంటి దేవా నేను ఎంత నీకోసం బ్రతుకుతుంటే, వై దిస్ ఫర్ మీ, వై దిస్ ఫర్ మీ? ఐ డోంట్ నో వై. నాకు స్కూల్లో ఈ సంవత్సరం 100 మంది వెళ్ళిపోయారు. ఐ డోంట్ నో వై. ఒక 20 మంది 10th వాళ్ళు వెళ్ళిపోయారు, మిగిలిన 80 మంది వెళ్ళిపోయారు. ఐ వాజ్ వెరీ అప్సెట్. వై లార్డ్? ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్తున్నానే, నువ్వు ఏం చేయమంటే చేస్తున్నానే, అసలు ఒంట్లో ఓపిక లేకుండా పరిగెత్తుతున్నానే, నాన్నగారు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తున్నానే, నీ సేవ నిమిత్తం ఏది చేయమన్నా చేస్తున్నా, వై దిస్ ఫర్ మీ? Then I said, you are my father. Whatever you do is good for me. Whatever you do is good for me. I praise God. You took away all those people. It's fine. అంతే. ఆ ఎనర్జీ మళ్ళీ నాకు వచ్చేసింది. మళ్ళీ దేవుని దేవాలో ఒక 50 మంది దేవుడు కొత్త అడ్మిషన్స్ ఇచ్చారు. బట్ స్టిల్ అండర్ లాస్. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. దేవుడు ఏది చేసినా అది మన మేలుకే చేస్తారు. కాబట్టి మేలైనది ఏదో అది ఎరిగి దాన్ని చేయకుండా ఉన్నట్లయితే, ఏమో ఆయనకి ఏమి ప్రామిస్ చేశానో, ఆయనతో ఏ నిబంధన చేశానో, ఇంకా ఆయన నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏది నేను చేయకుండా ఆగిపోతున్నానో నాకు తెలియదు. ఐ స్టార్టెడ్ ప్రేయింగ్. ఇంకా నేను ఎక్కడైనా గాయపరుస్తున్నానా, ఇంకా నువ్వు అనుకున్న ఆ మెట్టుకు నేను రాలేకుండా ఎక్కడైనా ఉన్నానా, నాకు అర్థం చేయి ప్రభువా. ఐ విల్ సరెండర్ మై సెల్ఫ్ టు యూ. ఆ పాదమస్తకం నన్ను నేను నీకు అంకితం చేసుకుంటా. ఈవెన్ హీ ఆస్క్డ్ మీ టు క్లోజ్ ద స్కూల్, ఇట్స్ ఫైన్, బట్ ఐ నీడ్ యూ. నాకు పిల్లలు కాదు, ఇంకొక రూపంలో నుంచి నాకు కావలసిన ధనాన్ని, నాకు కావలసిన హెల్ప్ను దేవుడు ఇవ్వలేడంటారా? తప్పకుండా ఇస్తాను. I'm not looking at in other ways, but I'm looking at him. అలానే ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన ఎలాగ మనల్ని ఆశీర్వదిస్తారో మనకు తెలియదు. ఇంకా లోతైన ఆత్మీయత నేర్పించడానికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని దేవుని స్తుతించాను. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, పాపంలో ఉండొద్దు.
గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళులాగా మందిరంలో ఉన్న భక్తుల్లాగా ఉండద్దు. ఆజ్ఞను అతిక్రమిస్తూ బ్రతకొద్దు. మేలైనది చెయ్యని ఎరిగి ఉండి చెయ్యకుండా ఉండవద్దు. క్రీస్తును నీతిగా నీ హృదయంలోనికి అంగీకరిస్తావా? చిన్న ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వచ్చి చిన్న ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుని పాదాలు పట్టుకుంటావా? ప్రియచర్య ప్రీతముడు, ఏ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావో నాకు తెలీదు, ఏ కష్టంలో నువ్వు ఉన్నావో నాకు తెలీదు, ఏ ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావో నాకు తెలీదు, ఏ ఇరుకుల్లో నువ్వు నెట్టబడుతున్నావో నాకు తెలీదు, ఏ అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకు తెలీదు, ఎలాంటి నలిగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలీదు. కానీ ఈ దినము ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, బిడ్డా నీ హృదయం నాకు ఇస్తావా? 1000 నిన్ను ఆశీర్వదింప చేస్తాను అని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. క్రీస్తు లేకుండా ఉండడమే పాపము అని మనకు అర్థం చేశారు. కాబట్టి క్రీస్తు లేని నీ జీవితాన్ని ఈ దినము ఒక్క చిన్న మాటతో, దేవా నువ్వు నా హృదయంలోనికి వస్తావా? నిన్ను కాదనుకొని నేను ఏదో వెంపరాడాను, కానీ ఇదిగో ఇప్పుడు నేను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. నువ్వు నా జీవితంలోకి వస్తే నాకు మేలు కలుగుద్ది, నీతిగా నేను ఉంటే నాకు కావలసినవన్నీ నువ్వు ఇస్తావట కదా, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను అని చిన్న ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేద్దాం. మాట్లాడారు కాబట్టి